గోవింద గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే స్వస్తి దస్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః శబ్దాతిగ శబ్దసహః శిశిరః శర్వరీకరః అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్న నాశనః వీరః రక్షణః సంతః జీవనః పర్యవస్థితః అనంతరూపోऽనంతశ్రీః జితమన్యుర్భయాపహః చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః జననో జన జన్మాదిః భీమో భీమ పరాక్రమః ఆధార నిలయో ధాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగः సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగః భూర్భువస్వస్తరుస్తారః సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృత్ యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవ చ ఆత్మయోనిస్వయం జాతో వైఖానః సామగాయనః దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః శంఖభృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః శంఖభృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు ఓం
1000 నామాలని ఇంతవరకు మనం చెప్పగలిగాం. నక్షత్రాలకి శాంతులు చేసుకుంటూ ఉంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండే ఒక్కొక్క శ్లోకము కూడా ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదంలో పుట్టిన వారికి క్షేమాన్ని కలిగించేది. అంటే అశ్విని మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి మొదటి శ్లోకం, రెండవ పాదంలో పుట్టిన వారికి 2, మూడవ పాదంలో 3, నాలుగవ పాదంలో 4 ఇట్లా ఈ మంత్రాలు ఏర్పడ్డాయి. నక్షత్రాలు 27, 4 పాదాలు ఒక్కొక్క దానికి ఉంటాయి. అంటే 108 అవుతాయి. ఈ విష్ణు సహస్రనామంలో శంఖభృత్ అనే శ్లోకం దాకా 107 శ్లోకాలే ఉన్నాయి. రేవతి నక్షత్రం చివరిది. ఆ రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కూడా క్షేమం కలగాలి కదా. ఆ రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి 27 నక్షత్రాల్లో చివరి నక్షత్రపు చివరి పాదం అది. అంటే అలాంటి వాళ్ళకి 108వ శ్లోకం ఉంటే అది ఫలిస్తుంది వాళ్ళకి. కానీ ఇందులో 108వ శ్లోకం లేదు, 107 దాకానే ఉన్నాయి అని దానిని గుర్తించిన వారు, ఆ మంత్రశాస్త్రాన్ని తెలిసినటువంటి మహనీయులు ఆ చివర వనమాలి గదీశార్ంగి అనే శ్లోకాన్ని దాంట్లో ఆ మంత్రములను కూర్చి ఏర్పాటు చేసి మనకిచ్చారు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకాన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆ శ్లోకాన్ని మాత్రమే చదివినా ఇతరత్ర ఏ గ్రహశాంతికి పోనక్కర లేకుండానే కావలసినటువంటి శుభాన్ని పొందవచ్చు. ఆయా శ్లోకాన్ని వాళ్ళ నక్షత్రపు పాదాన్ని బట్టి దాన్ని తీసుకుని ఆ నామాలని జాగ్రత్తగా రోజు వాటిని అనుసంధించుకోగలిగితే చాలు. ఈ రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి 4వ పాదం వారికి ఇది చివరి శ్లోకం. ఇది యజ్ఞభృత్ ఆత్మయోని శంఖభృత్ వనమాలి. ఈ 4 శ్లోకాలని శ్రద్ధతోటి అధ్యయనం చేస్తే, రోజు వాటిని జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇంట్లో కూర్చుని ఆరాధనలో ధ్యానంలో కానీ లేదా యాత్రలో కానీ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ స్తోత్రానికి మడికట్టుకు చేయాలనే నియమం లేదు. కొత్తగా ఏదో శుచి కోసం మనం వెతుక్కోనక్కర్లేదు అని అర్థం. ఎలా ఉన్నవారు అలానే దాన్ని స్మరించడానికి అర్హులవుతారు. సహస్రనామపు పుస్తకాన్ని జేబులో పెట్టుకున్నా అది మనకి ఎన్నో రకాలైనటువంటి క్షేమాన్ని కలిగిస్తుంది. ఒక పెద్ద యంత్రంలాగా ఋషులు దర్శించినటువంటి మహామంత్ర సంపుటి అయినటువంటి ఈ స్తోత్రాన్ని చక్కగా మన దగ్గర మన జేబులో పెట్టుకున్న అనేక యంత్రాలని మన దగ్గర పెట్టుకున్నట్టు లెక్క. అది మన దగ్గర ఉంటే మనకి ఎప్పుడూ క్షేమాన్ని కలిగిస్తూ ఉంటుంది అనేది అనుభవించిన వారందరూ కూడా మనకి చెబుతున్నారు. దీన్ని స్మరించి ఎందరో ఎన్నో రకాల క్షేమాలని పొంది ఇప్పటికీ మనకి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. దాన్ని మనం విశ్వాసంతో సేవిస్తే చాలును. సంపదలు లభిస్తాయి. మన మీద కోపంతో ఉండేవారందరికీ ఆ కోపం తగ్గుతుంది. మాత్సర్యాలు అణుగుతాయి. లోభము దూరమవుతుంది. మన చుట్టూ ఉండే వాతావరణం అంతా అనుకూలిస్తుంది. లోకాన్ని తన వశంలో పెట్టుకున్న భగవంతుడు కరుణిస్తే అన్నిటినీ మనకి వశము కాగలిగేటట్లుగా ఆయన తీర్చిదిద్దుతాడు సుమా అని మనకి దీనివల్ల కలిగేటటువంటి శుభాన్ని చెప్తున్నారు. అది బయట, మన లోపల కూడా భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తిని ఇస్తాడు ఆయన. ఓం నమో నారాయణాయ.